హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో గోంగూర మటన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మంచి ఆహారం తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఆ మంచి ఆహారాన్ని ఇంట్లో ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. కుక్కర్ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా మసాలా వేసుకోవాలి. ఆయిల్ వేయగానే ఇది కొంచెం చిటపటలాడగానే ఇందులో 4-5 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు అనేవి మనము ఎక్కువ తీసుకోవాలి. ఇది మటన్ కూరకి గ్రేవీగా వస్తుందన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయలు అనేది మనం వేసుకోవాలి. వీటిని మంచిగా ఆయిల్లో దోరగా వేయించుకోవాలి. ఇందులోనే గుప్పెడు పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఇది మటన్ కాబట్టి నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన అల్లం పేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా. అందులోనే పసుపు 2 స్పూన్లు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి మంచిగా ఉడికిపోవాలన్నమాట. ఇందులోనే గోంగూర మనం ముందుగానే నేను కడిగి పెట్టేసుకున్న గోంగూరను కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ గోంగూర అనేది మనకి తొందరగా కుక్ అయిపోతుంది. లీవ్స్ అనేవి తొందరగా మనకి మెత్తబడిపోతాయి అన్నమాట. చూస్తూ ఉండండి ఎంత ఈజీగా అది గ్రేవీలాగా మారుతుందో కర్రీలో. చాలా బాగుంటుంది. ఈ గోంగూర వల్ల మటన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఉడికిపోయింది చూడండి. ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసుకున్న మటన్ని దాంట్లో వేస్తున్నాను. ఇది మంచిగా కలుపుకోవాలి, మొత్తం అంతా కలిసేట్టుగా. ఎప్పుడైనా సరే గోంగూర అనేది పోపులో ముందే వేసుకోవాలి. చాలా బాగుంటుంది, గ్రేవీలాగా అయిపోతుంది. ఇందులో 2 స్పూన్ల వరకు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుతున్నాను. చూడండి, ఉప్పు అనేది కొంతమంది లాస్ట్లో వేస్తారు, మేము ముందుగానే వేస్తాను. ముక్కలు అనేటివి చప్పగా ఉండవు. ఇంకా కొంచెం ఇది మగ్గగానే దీంట్లోనే కారం కూడా వేసుకోవాలి. 3 స్పూన్స్ వరకు కారం వేసేసుకొని కలుపుకోవాలి. నేను పోపులోనే కారం వేస్తున్నాను, ముందుగానే వాటర్ ఎక్కడ యాడ్ చేయట్లేదు. ఇది గమనించండి కర్రీ చేసేటప్పుడు. ఎందుకంటే మనము కూర వండేటప్పుడు ముందుగానే ఉప్పు కారం అనేది వేస్తే ముక్కకి మంచిగా పడుతుంది. ముందే మనము కారం వేయగానే వాటర్ పోసినా కూడా కూర అనేది టేస్టీగా రాదు. కొంచెం ఇది మగ్గగానే దీనికి మంచిగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించండి. మగ్గిస్తే ఆ ఉప్పు కారం అనేది ఈ ముక్కలకి మంచిగా పడుతుంది. తినేటప్పుడు మనకు టేస్టీగా ఉంటుంది. ముక్కలు అనేటివి కూడా తెల్లగా అనేవి రావు. చూడండి, 5 నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత ఎలా ఉందో చూడండి. వాటర్ వేయలేదు నేను. అందులో ఉన్న ఉప్పు తేమ మొత్తం కర్రీలోకి వచ్చేసింది. గ్రేవీ లాగా అయిందనమాట కర్రీ మొత్తం. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నాను. మనకి ఈ కూర అనేది ముద్దలా కాకుండా గ్రేవీలాగా కావాలి కాబట్టి 2 గ్లాసుల వరకు ఫుల్గా తీసుకుంటున్నాను. ఇది కర్రీ మొత్తం మనకి మునిగిపోవాలన్నమాట. ఈ మటన్ వచ్చేసి 1/2 కేజీ వరకు ఉంటుంది. 1/2 కేజీ కూరకి ఇది కేజీ కుక్కర్ అండి. సగం వరకు వచ్చింది కర్రీ మొత్తం నాకు. ఈ వాటర్ ఏదైతే తీసుకున్నానో అది మొత్తం మనకి ఉడికిపోయిన తర్వాత చిక్కగా ఉంటుంది, గ్రేవీ కర్రీలా ఉంటుంది. 2 స్పూన్ల వరకు ధనియాల పిండి కూడా దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను. ఈ ముక్కలు అనేది మసాలా మొత్తం పడుతుంది అనమాట. నేను ఎక్కువ మసాలా తినము, ఓన్లీ ధనియాల పిండి స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ మసాలానే. ఇంకా వేరే ఏ మసాలా నేను వాడను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటాం, ఎందుకంటే నీసు కాబట్టి. కుక్కర్లో మూత పెట్టేసి పెట్టాను చూడండి. దీంట్లో ఇది మొత్తం పూర్తిగా 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కూర మొత్తం. ఎందుకంటే మటన్ అనేది ఉడకకపోతే పిల్లలు తినరు, మనం తినము, టేస్టీగా కూడా ఉండదు. మంచిగా 6 విజిల్స్ ఉడికిన తర్వాత కర్రీ మొత్తం ఎలా అయిందో ఒకసారి చూపిస్తాను చూడండి. కుక్కర్ వేడి మొత్తం దిగిపోయేంత వరకు గాలి తీసి మూత జాగ్రత్తగా తీయాలి. కొన్ని కుక్కర్స్ చాలా డేంజర్గా ఉంటాయి, అలాంటి ప్రమాదం లేకుండా చిన్నగా తీసుకోండి. చూడండి, కర్రీ మొత్తం రెడీ అయిపోయింది మనకు. ఆల్మోస్ట్ కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఒకవేళ మీరు తీసుకున్న వాటర్ కనుక ఎక్కువ అనిపిస్తే, మీకు పల్చగా ఉన్నట్లయితే దాన్ని సిమ్లో పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ ఉంచుకోండి. గ్రేవీ మొత్తం చిక్కగా అవుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని, నేను కూడా ఒక 5 మినిట్స్ పెట్టాను, ఇంకా కొంచెం చిక్కగా అయిపోయింది. కొన్నిసార్లు పల్చగా ఉందని మనం అనుకొని దింపేస్తాము, కానీ తినే టైంకి అది చిక్కగా అయిపోతుంది. కూరలో వాటర్ అనేది ఉండకుండా గట్టిగా అయిపోతుంది అనమాట కర్రీ. చూడండి ఎంత బాగా ఉడికిందో. పలావ్ అన్నం అయితే చాలా బాగుంటుంది. సూపర్గా కుదిరింది కూర మాత్రం. తినే టైంకి కొంచెం చిక్కబడిపోయింది. నచ్చితే ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.